అది వీళ్ళ జన సైనికులు కన్ఫ్యూజ్ లో పడేస్తున్నాయి, ఏం చేయాలి తెలియక. సమస్య ఎక్కడ వస్తుందంటే సోషల్ మీడియా పాలిటిక్స్ చేస్తున్నాడు ఆయన. యు ఆర్ ద లీడర్, లీడర్షిప్ పాలిటిక్స్ చేయాలి. సోషల్ మీడియాలో వచ్చే వార్తలకు నువ్వు స్పందిస్తుంటే సోషల్ మీడియా ఒక ఆల్గారిథం ఉంటుంది, పాజిటివ్ నెగిటివ్. ఒక బ్యాచ్ పాజిటివ్ ఉంటారు, ఒక బ్యాచ్ నెగిటివ్ ఉంటుంది. లెట్ దెమ్ డిస్కస్, వాళ్ళని చర్చించుకొని మధ్యలో నువ్వెందుకు దూరతావు. ఆ చర్చల్లోని సారాంశం ఏది మంచిది అనేది నువ్వు గ్రహించు, అది లీడర్షిప్ ఉండాల్సింది. చంద్రబాబు ఏమైనా పిచ్చోడైంది. నేను బాబు చూస్తా చాలా సార్లు, బాబుది, లోకేష్ది, వీళ్ళది, పవన్ కళ్యాణ్ వీళ్ళ స్టేట్మెంట్లు ఏయో వేస్తారు కదా, వీళ్ళు చేసాం ఇచ్చేసామని కింద. బా సార్ మీరు దేవుడు సార్, మీరు దేవుడు సార్ అని పవన్ కళ్యాణ్ దానికి వస్తాయి, మీరు అసలు ప్రపంచానికి మీరే దేవుడు సార్ అని. చంద్రబాబు నాయుడు దాని కింద అయితే 100% బూతులే వస్తాయి. నువ్వు దాంతో పాటు రిక్వెస్ట్లు వస్తాయి, సార్ మీరు మాకు జీతాలు ఇవ్వట్లేదు సార్, టైంకి మమ్మల్ని పర్మనెంట్ చేయండి సార్, అట్లాగే నీలాంటోడు ఇట్లా అబద్ధాలు చెప్తాడు, ఇట్లాంటివి 100 ఉంటాయి. దానికి ఏమైనా బాబు గారు ఆగిపోతున్నారా స్పందించడం మానేసి? నిన్న అదేదో వీడియో చేశారు, వాళ్ళ ఆవిడికి ఫోన్ చేసి నూనెదో ఇక్కడ ఉన్నాయి అంటే మీరేం బేరం ఆడకుండా కొనుక్కురండి అని చెప్పింది. దాని కింద బూతులు తిడతా పెట్టారు. నాకైతే అది మంచి అనిపించింది, అంటే నువ్వు నాటిస్తున్నావు ఇది. కానీ ఓ చంద్రబాబు లాంటోడు అట్లాంటి వ్యాపారస్తుని ప్రమోట్ చేయడం మంచిదే. ఇప్పుడు చేపల దాన్ని కూడా నేను విక్రించను, ఎందుకంటే ఆయా సామాజిక వర్గాలను అసలు మనం పట్టించుకోవడం మానేసాం, వాళ్ళ వ్యాపారాలు మనం లెక్క చేయడం మానేసాం. మొన్న మధ్యన ముంజలు తిన్నారు, గుడ్. ఒక పెద్ద ఆయన నిన్న ఆయిల్ దగ్గర, అంటే నాకు తెలిసిన సమాచారం, ఇది ఎంతవరకు కరెక్ట్ నాకు తెలియదు కానీ, ఆయిల్ వ్యాపారి వైసీపీకి సంబంధించిన వ్యక్తి అట, విడుదల రజనీ గారి దగ్గర వెనకాల ఉంటాడంట ఒక అనుచరుల్లో.